శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు, అసలు ఆ రాత్రి ఏం జరిగింది, అలాంటి ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందుగా వీడియోని ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం గురించి భాగవతం 10వ స్కందంలో చెప్పబడింది. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు యొక్క కొడుకే కంసుడు. అత్యాసపరుడైన కంసుడు తన తండ్రిని కారాగారంలో పట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కంసుడి చెల్లెలు దేవకి, ఆమెకు మరొక యాదవ రాజైన వసుదేవునికి వివాహం జరుగుతుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలు పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతమని చెబుతుంది. అప్పుడు కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హోంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలు తల నరకబోతాడు. అప్పుడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయి కేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం, అది అలా జరుగుతూనే వస్తుండేది. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. వసుదేవుడి ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన ఆ బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో తన బిడ్డ అయిన కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళ ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల, ఈ ఆడపిల్ల నిన్ను చంపలేదు, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుండి జారిపోయి ఎగిరి వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఈ విధంగా మధురలో వసుదేవుడు దేవకిలకి పుట్టిన శ్రీకృష్ణుడు గోకులంలో యశోద దగ్గర పెరుగుతాడు. శ్రీకృష్ణుని జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. శ్రీకృష్ణుని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.